వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు నేను మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాను. పిల్లలకి ఇలాంటి రెసిపీస్ తినాలంటే చాలా కష్టంగా ఉండొచ్చు. ఆ రెసిపీ ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. ఏంటో కాదండోయ్, క్యాబేజీ అండ్ పచ్చిమిర్చితో ఒక రెసిపీని మీకు చూపించబోతున్నాము. ముందుగా 1/2 కేజీ క్యాబేజీని తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ బౌల్లో వాటర్ యాడ్ చేసేసి అలానే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు దాన్ని శుభ్రం చేసుకోండి. ముందుగా కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్ సరిపోతుంది ఆయిల్. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో పోపుకు సంబంధించిన ఆవాలు, జీలకర్ర అవన్నీ యాడ్ చేసేసుకొని అవి డీప్ ఫ్రై అయిందాక ఉంచాలి. తర్వాత నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. పసుపు ఆయిల్లో స్ప్రెడ్ అయిందాక అలా ఉంచాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఆయిల్ బాగా హీట్ అయినాక ముందే కరివేపాకు వేయడం వల్ల అవి బ్లాక్ షేడ్లో వచ్చేస్తాయని నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను అల్లము వెల్లిపాయ వేసి బాగా దంచుకున్న ముద్దని యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మగ్గాక మనం కడిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక గరిటె పెట్టి నేను బాగా ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేటట్లు కలుపుతున్నాను. పసుపు బాగా ముక్కలకి పట్టేసింది. ఈ పసుపు వేయడం వల్ల పిల్లలు కలర్ఫుల్గా ఉందని చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఆ ప్రాసెస్లోనే చేసుకుంటున్నాను. ఇక నేను లిడ్ పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూశాను. బాగా మెల్ట్ అయిపోయింది ఆయిల్లో. గరిటె పెట్టి చూస్తే చాలా చక్కగా ఫ్రై అయిపోయింది మన క్యాబేజీ ఫ్రై. చూసారా, చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. ఇంకొంచెం సేపు మగ్గాలని నేను లిడ్తో క్లోజ్ చేశాను. 5 మినిట్స్ అయిపోయాక లిడ్ తీసి చూస్తే చాలా చక్కగా కుక్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల క్యాబేజీ వల్ల వచ్చే స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ ఇలా గరిటెతో సైడ్స్కి అంటే క్యాబేజీ ముక్కలను అన్నిటినీ మనకి ఆయిల్ కొంచెం కనపడుతుంది. దాంట్లో నేను ఏం చేశానంటే ఒక 10 పచ్చిమిరపకాయలని తీసుకొని తొడిమెలు తీసేసి కొంచెం ఉప్పేసి మిక్సీ పెట్టేశాను. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దాంట్లో యాడ్ చేశాను. నేను కారంకి సరిపోయిన మేము
తినగలిగే కారంకి సరిపోయినట్లు యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. సైడ్కి తీసుకున్న ఆయిల్లో ఈ పచ్చిమిర్చిని వేసి బాగా మగ్గనిచ్చాను. ఫ్రై అయ్యాక ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత క్యాబేజీ ముక్కలతో కలిపేసాను. కొంచెం సేపు మగ్గనిద్దామని లిడ్తో క్లోజ్ చేసేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మనకి కనపడుతుంది కదా, అలా వచ్చేసేయాలి కన్సిస్టెన్సీ మొత్తం. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ అయిన క్యాబేజీ ఫ్రై. దీన్ని రోటీలోకి, అన్నంలోకి, చపాతీలోకి, అలానే దోశలోకి కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.